ఇట్లా కొంచెం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే అని తెలియచేసుకుంటూ, సెంట్రల్ గవర్నమెంట్లో అయితే ఇంతవరకు వాళ్ళందరూ కూడా పార్లమెంట్లో డెఫినెట్లీ ఉమెన్ రిప్రజెంటేషన్ 33% ఉండాలి అని అక్కడ కూడా చట్టసభలో మాట్లాడినారు. అది అమలు కావడానికి ఇంకా టైం ఉంది, అమలు ఇంతవరకు కాలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు ఎవరు కూడా ఏ ధర్నా చేయలేదు, ఎక్కడ కూడా ఎటువంటి నిరసన తెలియచేయలేదు. అటువంటి దాంట్లో హక్కుగా 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చినందుకు మనలాంటి మహిళలందరూ కూడా బయటికి వచ్చి ఇంతమంది మహిళలు ఈరోజు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా ఉన్నారంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఇంకా రాబోయే రోజులు ఇంకా పెద్దపీఠ మహిళలకని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారు అని మహిళలందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తూ, మన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన మహిళా పక్షపాతిగా ఉంటూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలని కూడా మహిళలకు ఎక్కువగా, అంటే ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా మహిళలకు ఎక్కువగా మనం విధంగా లాభం సమకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పనిచేశారు. అమ్మ ఒడి నుంచి, అంటే తల్లి కడుపులో ఉన్న పాప నుంచి పండి ముసలమ్మ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో కూడా లబ్ధి సమకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ద్వారా పనిచేశారు. అంటే గత ప్రభుత్వంలో మనం చూసినాం, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉంటూ మహిళలందరికీ కూడా రుణమాఫీ చేస్తానని చేసి ఆయన చేయలే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన వాగ్దానంలో అది కాకుండా ఉన్నా కూడా ఆయన మా డ్వాక్రా మహిళలందరికీ కూడా 4 దఫాల్లో కూడా వాళ్ళకి డబ్బేసి వాళ్ళు ఆదుకొని మళ్ళీ ప్రతి ఇంట్లో కూడా ఒక అన్నగా ఉండే వ్యక్తి ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా స్మరించుకుంటున్నారు. అదేవిధంగా మహిళల్ని లక్షాధికారిగా చూడాలని చెప్పేసి ఆమెకు 18,000 ఇస్తూ నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా చేయూతని అందించిన ఏకైక వ్యక్తి ఈ ఒక భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా మనము ఆసరా అయితేమి ప్రతి ఒక్క సంక్షేమ పథకాల్లో కూడా దగ్గర 36 లక్షల ఇల్లు కూడా మహిళా పేరుట రిజిస్ట్రేషన్ను మళ్ళీ వాళ్ళకి అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూడా చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాము. ఈ రోజైతే మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్కు ముందు చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో దానికి అధికంగా మేము చేస్తామని ఆయన చెప్పినారు. అయితే ఈరోజు ఆయన ఏమంటున్నాడు, సూపర్ 6 చూస్తే నాకు భయం వేస్తుంది అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మహిళల పట్ల ఉన్న వ్యత్యాసం మీరు ఒక్కసారి చూడాలి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా వెయిట్ చేస్తుంటారు, నన్ను నమ్మినారు, వాళ్ళని ఆదుకోనాలి. ఎందుకంటే మహిళ అంటే ప్రతి ఒక్క అడుగులో కూడా వాళ్ళకి కష్ట సుఖాలు ఉంటాయి, దాంట్లో నేను తోడ్పడాలని ఒక మేనమామగా, కొడుకుగా, అన్నగా, ఒక అవ్వకు మనవుడుగా తోడ్పడినారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జెడ్పీటీసీలో అయితే ఏమి, ఎంపీపీలో అయితే ఏమి, అదేవిధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా 50% అంటే 13 మంది జెడ్పీటీసీ చైర్మన్లు ఉంటే దాంట్లో 7 మంది కనీసం మహిళలే ఉండాలి అని ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిదే. ఏకంగా ఒక డీసీఎం, డిప్యూటీ సీఎం అంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో చూస్తే కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఇచ్చినారు. ఆ రోజు పుష్పశ్రీవాణి గారికి కూడా డిప్యూటీ సీఎం అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ కూడా ఇద్దరికి కూడా దళిత మహిళలకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇటువంటి అంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా ఒక ముస్లిం మైనారిటీ మహిళకు కూడా అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇటువంటిది ప్రతి ఒక్క దాంట్లో కూడా చూస్తుంటే మహిళలకి 100% భరోసా కల్పించి దిశ యాక్ట్ ద్వారా, దిశ పోలీస్ స్టేషన్ ద్వారా నిజంగా మహిళలందరికీ కూడా మంచిది చేయాలని చెప్పి ఫోన్లో కూడా దిశ దీన్ని డౌన్లోడ్ చేసి మా జగన్మోహన్ రెడ్డి గారు రక్షించుకున్నారు మహిళలందరినీ కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. ఆయన బాగా అమరావతి నిర్మాణం చేస్తున్నారంట, కనీసం అక్కడికి పోవాలంటే కూడా బస్సెస్ లేవు, ఇప్పుడు ఫ్రీ బస్ లేవు. మళ్ళా
వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ఈరోజు ఏం చెప్తున్నారు, మేము ఫ్రీ బస్సు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పలేదు, కేవలం జిల్లాలోనే పరిమితంగా అని చెప్తున్నారు. అది అమలు చేసేపాటికి బహుశా కేవలం గ్రామంలో మండలంలో అని చెప్పే పరిస్థితి వస్తుందో ఏమో. ఇంకా సంవత్సరం రెండో బడ్జెట్ ప్రవేశం పెట్టినా కూడా ఒక్క సిలిండరే ఇచ్చినారు. ఇంకా 1500 ప్రతి ఆడమనిషికి ఇస్తారు అన్నారు, అంటే మ్యారీడ్ కాకుండా వాళ్ళందరికీ కూడా. ఇంతవరకు దాని గురించి ఎక్కడ కూడా బడ్జెట్లో కూడా ప్రస్తావన లేదు. అంటే ఏదైతే మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారో, ఏ సంక్షేమ పథకం చెప్పినారో అమలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినారో మహిళల పట్ల ఎక్కడ కూడా చిత్తశుద్ధితో దాన్ని అమలు చేయాలనే ఎక్కడ కూడా ఒక గమనిక కూడా మనకి కనబడలేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలక్షన్కు ముందు చెప్పినారు 30,000 మంది మిస్సింగ్ అయినారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వాళ్ళందరినీ కనపెడతాము, తిరిగి తీసుకొని వస్తామని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మాట చెప్తున్నాను, బడ్జెట్లో మహిళలకి కేటాయింపు లేదు. మీరు ఈ పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఆ 30,000 మంది మహిళలు కూడా ఇంతవరకు తీసుకురాలేదు. దయచేసి ఎప్పుడైనా మహిళల గురించి మాట్లాడేటప్పుడు మనశుద్ధిగా చిత్తశుద్ధిగా మాట్లాడండి. ఎందుకంటే మహిళ అంటే ఖచ్చితంగా ఆమె షీఈ్ ద ఎమోషనల్ పిల్లర్ ఆఫ్ ది ఫ్యామిలీ. కాబట్టి మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ఉండే రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా హ్యాపీ ఉమెన్స్ డే చెప్తూ ప్రతి మహిళ కూడా జగన్ గారే సీఎంగా ఉంటే మాకు బాగుంటుంది అని స్మరించుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ మహిళ సురక్షత కోసము, భరోసా కోసం మళ్ళీ ఆయన డెఫినెట్గా మహిళల సహాయంతో, ప్రజల సహాయంతో మళ్ళీ సీఎం అవుతారు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు. సో మహిళలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, క్యాడర్స్ తరఫున, అందరి తరఫున కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే చెప్తూ నమస్తే. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డ ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది అని చెప్తారు. అది మన జగనన్న కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆడబిడ్డలకని మన జగనన్న వాళ్ళ సేఫ్టీ కోసం దిశ యాప్, మహిళా పోలీస్ స్టేషన్ ఇవన్నీ తీసుకొచ్చినారు. ఏకైక ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్తున్నాను. మన జగనన్న ఆడవాళ్ళకి రక్షణ అనేది కల్పించినారు. ఇది చూసి వేరే పార్టీ వాళ్ళు నేర్చుకోవాలని ఈ సందర్భంగా నేను ఆ దేవుణ్ణి కోరుకుంటూ, మరొకసారి మహిళలందరికీ మీరు ధైర్యంగా ఉండాలా, గట్టిగా ఉండాలా, ఎవరైతే నిజంగా మమ్మల్ని రక్షిస్తారో వాళ్ళని ఎన్నుకోవాలని నేను కోరుకుంటూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.